ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభాభివందనములు. ఈ ఉదయకాలంలో కలువరి కృపాసన వేదిక మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. 2వ సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 16 వచనములలో చూసుకుని ఉంటే, దావీదు అమాలేకులను హతం చేసి తిరిగి వచ్చి సౌలు మృతి పొందిన తర్వాత అతడు సిక్లగులో 2 దినములు ఉన్నట్లు చూస్తున్నాం. 3వ దినమున బట్టలు చింపుకుని తల మీద బొగ్గు పోసుకుని ఒకడు సౌలు వద్ద నుండి దండులో నుంచి వచ్చి దావీదును దర్శించి నేలకు నమస్కారం చేసి, దావీదు నీవెక్కడి నుండి వచ్చితివని అతన్ని అడిగినప్పుడు, ఇశ్రాయేల్ సైన్యం నుండి నేను తప్పించుకుని వచ్చితిని, అయితే జరిగిన సంగతులు ఏవో నాతో చెప్పమన్నప్పుడు, సౌలు ఈ విధంగా ఈటి మీద ఆనుకుని ఉండుట గిల్బోవ పర్వతం మీద నేను చూసి అక్కడికి వెళ్ళినప్పుడు నా ప్రాణం ఇంకను నాలోనే ఉన్నది, దయచేసి నన్ను చంపమని సౌలు నన్ను అడిగినప్పుడు నేను అతన్ని చంపితిని, అతని కిరీటమును హస్తకంకణమును తీసుకుని వచ్చి నీ వద్దకు అని చెప్పినప్పుడు, దావీదు ఈ సంగతులను విని, యెహోవా చేత అభిషేకము పొందిన వాణిని నీవెలాగా చంపితివని నీ నోటి మాటే నీకు సాక్ష్యం ఇచ్చుచున్నదని వానిలో ఒకరిని ఆజ్ఞాపించగా అతడు వారిని చంపినట్లు చూస్తున్నాం. ఆమేన్.